ప్రస్తుతం తెలంగాణలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు జనరల్ సైన్స్ నుండి ఎలా అంటే ఏ టాపిక్స్ను చూజ్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా మీకు అందించదలుచుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ సైన్స్లో వెయిటేజ్ ఎంత, మనకు కానిస్టేబుల్ కానీ ఎస్ఐలో కానీ ఎన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, గతంలో ఎన్ని క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది అని మనం అనాలసిస్ చేసినట్టయితే ఇనిషియల్గా 13 క్వశ్చన్స్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూపిస్తున్నవి. ఫర్దర్లీ ఇంకా ప్లస్సే కానీ మైనస్ ఇవ్వడానికి ఎలాంటి అవకాశాలు లేవు. దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని ఏ టాపిక్స్ని చూజ్ చేస్తే 100% ఎఫెక్టివ్గా మన సబ్జెక్ట్లో స్కోర్ చేయొచ్చో మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. ఎస్పెషల్లీ జనరల్ సైన్స్లో బయాలజీలో ఏ టాపిక్స్ మనకు ఎఫెక్టివ్ టాపిక్స్ అని చూసుకున్నట్టయితే న్యూట్రిషన్, విటమిన్స్ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ, ఇట్ మీన్స్ మానవ శరీర ధర్మశాస్త్రము. ఇందులో సిస్టమ్స్ గురించి అంటే ఎండోక్రైనాలజీ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ వీటి మీద మనకు క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటి మీద కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఒకసారి మనం అనాలసిస్ చేస్తే అప్లికేషన్ చేయడం కానీ, అనాలసిస్ మెథడ్ క్వశ్చన్స్ కానీ, మ్యాచింగ్ మెథడ్ క్వశ్చన్స్ కానీ, సమ్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్. సో వీటితో పాటుగా మనం చూజ్ చేసుకోవాల్సిన మరో కాన్సెప్ట్ ఏంటంటే ప్యాథాలజీ, వ్యాధిశాస్త్రం. ఈ వ్యాధిశాస్త్రం దృష్ట్యా తీసుకున్నట్టయితే బ్యాక్టీరియల్ డిసీజెస్ కానీ, వైరల్ డిసీజెస్ కానీ, సమ్ ప్లాంట్ డిసీజెస్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వీటితో పాటు టెక్నాలజీని యాడ్ చేసుకున్నట్టయితే స్టెమ్ సెల్స్, ఈరోజు బర్నింగ్ టాపిక్స్ ఏదైతున్నాయో ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. సో ఉన్న టైంని మనం ఈ టాపిక్స్ మీద పెట్టినట్టయితే 100% మనం అనుకున్న మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇనిషియల్లీ 13 క్వశ్చన్స్, అందులో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే బాటనీ నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. సో బాటనీని కూడా నెగ్లెక్ట్ చేయకుండా అంటే మొక్కలకు సంబంధించిన అంశాల మీద కూడా పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం తీసుకుంటూనే ఒకవైపు టెక్నాలజీ అంశాలను కూడా ఇందులో చేర్చుకోవాలి. ఇందులో ముఖ్యంగా మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చినట్లయితే క్రికెట్ బ్యాట్, హాకీ హ్యాండిల్, ఈ రెండింటిలో యూజ్ చేసే వుడ్ ఎక్కడి నుండి వచ్చింది అని కానీ, రైల్వే స్లీపర్ బోగిలో యూజ్ చేసే వుడ్ ఏంటని కానీ, బిర్యానీలో రాక్ ఫ్లవర్గా ఉపయోగపడే లైకెన్ ఏంటి కానీ, గతంలో ఇలాంటి అంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి కరెంట్ ఇన్ఫర్మేషన్స్ సబ్జెక్ట్ని, మన సైన్స్ని, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, రోజువారీ జీవితంలో సైన్స్, ఇలాంటి కాన్సెప్ట్లో ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం ఈ సబ్జెక్ట్ నుండి స్కోర్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కరెంట్ ఇన్ఫర్మేషన్స్ మీదనే దృష్టి పెడుతూ స్కోర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. టైం వేస్ట్ కాకుండా మనం తీసుకోవాల్సిన మరో కాన్సెప్ట్ ఏరియా ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం, దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఫర్దర్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ సబ్జెక్ట్ నుండి 100% స్కోర్ చేసుకోవచ్చు. మరి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఈ జనవరి 20 నుండి ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంగ్లీష్ మీడియం పిల్లలకు, తెలుగు మీడియం పిల్లలకు ఇద్దరికి సంబంధించిన క్లాసెస్ ఈ జనవరి 20 నుండి స్టార్ట్ కాబోతున్నవి. ఇందులో మీకు ఆ దిశగానే ఇప్పుడు మన జనరల్ సైన్స్ నుంచి ఈ విధమైనటువంటి వివరణను మీకు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ క్లాసెస్ కూడా, రిమైనింగ్ ఫ్యాకల్టీస్ కూడా మీకు అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీస్. దీన్ని 100% యూజ్ చేసుకొని ఈ మెయిన్స్లో మీరందరూ జాబ్ సాధించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.